ఈరోజు మనం వచ్చేసి ఇండియన్ ఒక పెయింటింగ్స్ నేర్చుకుందాం. పెయింటింగ్స్ నేర్చుకుంటే అసలు కొన్ని ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పెయింటింగ్ ఉంటాయి. మన ఇండియాలో జరిగింది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి హిస్టరీ వచ్చేసి ప్రిమిటివ్ రాక్ పెయింటింగ్స్ జరిగినాయి. ప్రిమిటివ్ అంటే రాక్ దగ్గర జరిగినాయి, రాక్స్ మీద జరిగినాయి. అది ఎక్కడ? భీంబేట్కా, మిర్జాపూర్, పంచ్మర్హి. భీంబేట్కా, పంచ్మర్హి, MARHI, పంచ్మర్హి, మిర్జాపూర్. తర్వాత వచ్చేసి పెయింటెడ్ పాటరీ మీద పెయింట్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. కాకపోతే రియల్ ఆర్ట్ ఆఫ్ పెయింటింగ్ వచ్చేసి గుప్తా ఏజ్లో, మెయిన్గా ఇక్కడ వచ్చేసి గుప్తా ఏజ్, ఓన్లీ పెయింటింగ్ కోసమే వచ్చేసి. ఇది ఎక్కడుందంటే కామసూత్ర రాసింది ఎవరు? వత్సాయన. ఇది ఎప్పుడు 3rd centuryలో రాశారు. వత్సాయన ఈయన ఏం చేశాడంటే 6 మెయిన్ ప్రిన్సిపల్స్ లిమ్స్ అని చెప్పి ఒక శబ్దాంగ ఆఫ్ ఇండియన్ ఆర్ట్. 6 శబ్దాంగ అంటే పార్ట్స్ లాగా, ఆ లిమ్స్ లాగా లేకపోతే ప్రిన్సిపల్స్ లాగా, శబ్దాంగ ఆఫ్ ఇండియా ఆర్ట్. శబ్దాంగ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే రూపుభేద అంటే లుక్స్ అండ్ అపియరెన్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రమాణ అంటే ప్రపోర్షన్, మెజర్మెంట్ అంటే ఎంత ఉండాలి, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, మెజర్మెంట్ ఎలా ఉండాలి, ప్రపోర్షన్గా ఎంత చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలా, ఇదన్నీ కలిపి ప్రమాణ. దేని ప్రామాణికంగా తీసుకొని చెప్తా ఉంటాం కదా, ప్రమాణ. భావ అంటే ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు. లావణ్య యోజన అంటే ఎస్థెటిక్ కాంపోజిషన్ అంటే అందంగా ఎంత ఉంది. లావణ్య యోజన అంటే ఎస్థెటిక్ కాంపోజిషన్, కొద్దిగా అందంగా చేయడం. ఎస్థెటిక్ కాంపోజిషన్ అంటే డెకరేషన్గా చేయడం. సదృశ్య అంటే రిమెంబలెన్స్ అంటే దేనికి రిసెంబ్లెన్స్ అంటే ఇప్పుడు ఉమెన్ పెద్ద మన మనిషిని చిన్నగా వేస్తాం కదా, అది సదృశ్య, రిసెంబ్లెన్స్. వర్ణిక భంగ అంటే బ్రషెస్ కలర్స్ ఏది, వర్ణిక భంగ బ్రష్ ఇంకా కలర్స్ వర్ణిక భంగ అని అంటాం అన్నట్టు. మన ఇది బ్రాహ్మణికల్ బుద్ధిస్ట్ లిటరేచర్లో చాలా దగ్గర పెయింటింగ్స్ ఉండేటివి. రిప్రజెంటేషన్ ఆఫ్ ద మిత్స్ అండ్ లార్హోన్ టెక్స్టైల్స్ బట్టల మీద కూడా వేసేవారు. బట్టల మీద వేస్తే దాన్ని ఏమంటారంటే లేప్య చిత్ర టెక్స్టైల్స్ మీద వేస్తారు. లేప్య చిత్రాన్ని టెక్స్టైల్స్ మీద అంటారు. లైన్ డ్రాయింగ్స్ అండ్ స్కెచెస్ వేస్తారు. ఇంకా వచ్చేసి ఫ్లోర్ మీద వేసేది ధూళి చిత్ర. మన ముగ్గులు కానీ డిజైన్స్ కానీ వేస్తాం కదా, అది ఫ్లోర్ మీద వేసేది ధూళి చిత్ర. పట్టచిత్ర అనేది ఇది క్లాత్ ఆర్ పామ్ లీవ్స్ మీద వేసేది పట్టచిత్ర. క్లాత్ ఆర్ పామ్ లీవ్స్ ఇదన్నట్టు. ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ మెయిన్గా గుర్తుపట్టుకుంది లేఖ చిత్ర అంటే శారీస్ మీద వేసి, లేప్య అంటే శారీస్ మీద, లేఖ్య అంటే డ్రాయింగ్, స్కెచెస్, లైన్ డ్రాయింగ్. లేప్య అంటే శారీస్ మీద వేసేది. లేఖ్య అంటే లైన్స్ వాడేది, లైన్ డ్రాయింగ్స్ అండ్ స్కెచ్లు వేసేది లేఖ్య. ధూళి అంటే ఫ్లోర్ మీద వేసేది. పట్టచిత్ర అంటే పామ్ లీవ్స్ ఇంకా ఏదైనా క్లాత్ మీద వేసేది.
విశాఖదత్త ముద్ర రాక్షస ఉంది కదా ఒక ప్లే, అక్కడ చాలా పెయింటింగ్స్ అండ్ పటాస్ నేను మెన్షన్ చేశాడు. కాబట్టి అలా మనకు అర్థమైంది అన్నట్టు ఇక్కడ ఏ స్టైల్స్ ఆఫ్ పెయింటింగ్ ఉండే అలా అని చెప్పి. స్టైల్స్ ఆఫ్ పెయింటింగ్ ఫీచర్స్. ఫస్ట్ స్టైల్స్ ఆఫ్ పెయింటింగ్ ఎన్ని అంటే మన దగ్గర వచ్చేసి చౌక పిటాక, దిగల పిటాక, యమ పిటాక. చౌక పిటాక అంటే ఐసోలేటెడ్ ఫ్రేమ్డ్ డ్రాయింగ్స్. ఐసోలేటెడ్ ఫ్రేమ్డ్ డ్రాయింగ్స్ ఉంటుంది, డ్రాయింగ్సే ఉంటుంది. చౌక అంటే దిగల పిటక అంటే లాంగ్ స్క్రోల్స్ ఆఫ్ పెయింటింగ్స్. యామ పిటక అంటే ఇది కూడా ఐసోలేటెడ్ బట్ నాట్ ఫ్రేమ్డ్. ఇప్పుడు మన ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ చూద్దాం. ప్రీ హిస్టారిక్ ఎక్కువ రాక్స్ మీద వచ్చేది, దాన్ని పెట్రోగ్లిప్స్ కూడా అంటారు. ఆ ఎంగ్రేవింగ్స్ ప్రీ హిస్టారిక్ వచ్చేసి రాక్స్ మీద వచ్చేది, దీన్ని ఎన్క్రిప్షన్స్ చేసేవారు, పెట్రోగ్లిప్స్ కూడా అని అంటారు. ఫస్ట్ డిస్కవరీ వచ్చేసి ఎవరు కట్టారంటే ఆర్చిబల్డ్ కర్లీ అనేటానే ఒక 1868లో కనిపెట్టాడు. 1868లో కనిపెట్టాడు. ఎక్కడంటే భింబెట్కా మధ్యప్రదేశ్లో కనిపెట్టాడు. ప్రీ హిస్టారిక్లో 3 ఉంటుంది. అప్పర్ ప్యాలియోలిథిక్లో అప్పర్ ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, క్యాల్కోలిథిక్. పిఎంసి అప్పర్ ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, చాల్కోలిథిక్. అట్లా 3 ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ అప్పర్ ప్యాలియోలిథిక్లో మీసోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. మనకందరికి తెలుసు అప్పర్ ప్యాలియోలిథిక్ అంటే ఇది 10,000 BC కన్నా ముందే ఉంటుంది. మీసోలిథిక్ 10,000 to 4,000 BC. సో మనం ఇప్పుడు వచ్చేసి 3 అప్పర్ ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియర్ అప్పర్ ప్యాలియో, మీసో, చాల్కోలిథిక్. అప్పర్ ప్యాలియోలిథిక్లో వాల్స్ ఆఫ్ ద రాక్ షెల్టర్ వేర్ మేడప్ ఆఫ్ క్వార్ట్జైట్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మినరల్, ద మోస్ట్ మినరల్ యూజ్డ్ వాస్ ఓక్రీ ఆర్ గెరు మిక్స్డ్ విత్ లైమ్ ఆర్ వాటర్. ఇక్కడ ఏం మినరల్ వాడేవాళ్ళంటే ఓక్రీ ఆర్ గెరుని లైము వాటర్తోన ప్లస్ వాటర్తోన మిక్స్ చేసి వాడేవాళ్ళు. ఒక డిఫరెంట్ మినరల్స్ వాడేవాళ్ళు. కామన్గా వచ్చేసేమో ఓక్రీ గెరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓక్రీ గెరు వాడేవాళ్ళు. మినరల్స్ యూజ్ చేసి రెడ్, వైట్, ఎల్లో, గ్రీన్ కలర్ చేసేవాళ్ళు. వైట్, డార్క్ రెడ్, గ్రీన్ వచ్చేసి ఎక్కువ ఎనిమల్స్ని, పెద్ద పెద్ద ఎనిమల్స్ ఉంటాయి కదా, బిసోన్, ఎలిఫెంట్, రైగో అవి ఉండేది. రెడ్ వచ్చేసి హంటర్స్ని చూపించడానికి చూపించేవాళ్ళు. గ్రీన్ అయితే డాన్సర్స్, హ్యూమన్ ఫిగర్స్, లేకపోతే హ్యూమన్ ఫిగర్స్. రెడ్ అంటే హంటర్స్ అలా చూపించేవాళ్ళు. మీసోలిథిక్లో ఎక్కువ రెడ్డే. ఇక్కడనేమో సైజు కొద్దిగా చిన్నగా అయ్యింది, ఇక్కడేమో పెద్దగా ఉంటుండే. ఇక్కడ ఎక్కువ మీసోలిథిక్లో ఏంటంటే గ్రూప్ హంటింగ్ ఉంటుంది. గ్రూప్ హంటింగ్ చూపిస్తున్నట్టు, లేకపోతే గ్రేజింగ్ చేస్తున్నట్టు, రైడింగ్ చేస్తున్నట్టు ఇది చూపిస్తారు. చాల్కోలిథిక్లో గ్రీన్ ఎల్లో. ఇక్కడ వచ్చేసి ఓక్రీ గెరు ఫస్ట్ వాడారు. ఇక్కడ రెడ్ ఎక్కువ, గ్రీన్, ఎల్లో. ఇక్కడ ఏంటంటే బ్యాటిల్ సీన్స్, ఇక్కడ అప్పుడే యుద్ధాలు, బ్యాటిల్ సీన్స్ జరిగేవి. ఇక్కడేమో హంటింగ్ ఉండేది. రైడింగ్ హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్ ఉండేది. బోస్, ఆరోస్ కూడా ఉండేటివి. అశోక టైంలో, గుప్తాన్ టైంలో అయితే గుప్తా టైంలో అయితే బ్రహ్మీ స్క్రిప్ట్లో అక్కడ
రైటింగ్ బ్రహ్మి స్క్రిప్ట్లో కొన్ని రైటింగ్స్ ఉండేటివి. సో ఆ టైంలో వీళ్ళు ఇక్కడ లేట్ హిస్టారికల్ ప్లేస్లో ఇప్పుడు ఉన్న బ్రహ్మి స్క్రిప్ట్స్ ఉంటాయి అక్కడ ఉన్నారని తెలుసు. అండ్ అనదర్ సెట్ ఆఫ్ పెయింటింగ్ ఫ్రమ్ దిస్ పీరియడ్ ఎట్ నర్సింగ్ఘర్ in Madhya Pradesh shows skins of spotted deer left for drying, which provides credence for to the theory that the art of tanning skins for providing shelter and clothing had by then perfectly. కొన్ని ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్కడంటే నర్సింగ్ఘర్ ఇన్ నర్సింగ్ఘర్ అని ఉంటుంది కదా, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక డీర్ ఒక స్కిన్ని ఉండేది అన్నట్టు. సో అట్లా వదిలేసినట్టు వస్తుంది, అది ట్యానింగ్ స్కిన్స్ని, అదే ఆర్ట్ ఆఫ్ ట్యానింగ్ స్కిన్స్ అప్పటి నుంచి ఉండదని. అది ఇంపార్టెంట్ లొకేషన్ ఏదంటే నర్సింగ్ఘర్, అంటే నరసింగ్ అంటే చంపేసింది అట్లా డీర్స్ని, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా క్యాల్కోలిథిక్లో ఇంకో కొన్ని ఏంటంటే ఈ క్యాల్కోలిథిక్ అనేది క్యాల్కోలిథిక్లో ఇంకొక కొన్ని పెయింటింగ్స్ ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి, కాంప్లెక్స్ జియోమెట్రికల్ షేప్స్, స్పైరల్, సర్కిల్, ఇంకా రోంబాయిడ్ కొన్ని షేప్స్ ఉండేవి, జియోమెట్రికల్ షేప్స్ కాంప్లెక్స్వి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి హార్ప్ లాంటివి ఉండేవి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జోగిమరా కేవ్ సైట్ ఇన్ రాజ్మగర్ హిల్స్ ఇన్ ఛత్తీస్గఢ్లో ఆ లేటర్ పీరియడ్ ఉండేటి ద పెయింటింగ్స్ అవి ఒక 1000 BC ఏమన్నా పెయింటింగ్స్ ఉన్నాయి అంటే జోగిమరా కేవ్ సైట్ ఇది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లో జోగిమరా కేవ్ సైట్. ఇది లేటెస్ట్గా ఉంటుంది, లేటెస్ట్ పీరియడ్. అండ్ ఛత్తీస్గఢ్లో ఇంకొక కేవ్స్ కూడా ఉన్నాయి, చాలా కేవ్స్ ఉన్నాయి. ఇంకా రాక్ షెల్టర్స్ ఆఫ్ ఉడుకుడ, గరాకోడి. సో ఛత్తీస్గఢ్లో చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. సో ఇంకో కొన్ని సైట్స్ ఏంటంటే గోడ్సర్, కోహాబౌర్ రాక్ ఆర్ట్ సైట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇంకొక సైట్ ఎక్కడంటే చిత్వడోంగ్రి, దుర్గ డిస్టిక్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చిత్వడోంగ్రి అని ఉంటుంది ఒక సైట్ ఛత్తీస్గఢ్లో. అక్కడ ఏంటంటే ఒక చైనీస్ ఫిగర్ డాంకీని నడుపుతున్నట్టు ఒక అలా రాశారు అన్నట్టు. కొన్ని డ్రాగన్స్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒడిస్సాలో వచ్చేసి గూడదండి రాక్ షెల్టర్ అండ్ యోగిమాత రాక్ షెల్టర్. గూడహండి రాక్ షెల్టరు, యోగిమాత రాక్ షెల్టరు ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు, పెయింటింగ్స్ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం భీంబేట్కర్ గురించి కొన్ని నేర్చుకుందాం. భీంబేట్కర్, లక్కుడియార్ ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లక్కుడియార్ గురించి నేర్చుకుందాం. ఈ లక్కుడియార్ అంటే ఏంటంటే 1,00,000 కేవ్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ హ్యూమన్స్, ఎనిమల్స్, వెపన్స్ ఆ పెయింటింగ్స్ ఉండేటివి. ఫింగర్స్ ఇది ఫింగర్స్తో చేసేవాళ్ళు, రెడ్, వైట్, బ్లాక్. ఇంకా ఈ మధ్యలో కూడా లక్కుడియార్ లాంటివే అల్మోరా అని అక్కడ కూడా రికమెండ్ చేశారు. లక్కుడియార్ అంటే లక్ష, ఉత్తరాఖండ్, ఇది ఒకటే ఇంపార్టెంట్. ఇది అల్మోరా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. భీంబేట్కర్ అనేది ఇది ఎక్కడ అంటే భోపాల్కి దగ్గరలో వింధ్యా రేంజ్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే వక్కలంకర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే లైఫ్ని చూపించారు. జామెట్రిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి, సోషల్ లైఫ్ కూడా బాగానే చూపించారు. ఇక్కడ ఓల్డెస్ట్ పెయింటింగ్స్ వచ్చాడు 30 సంవత్సరాల క్రితం ఉంటాయి ఇక్కడ. అవి ఎందుకు సర్వే అయినాయి అంటే డీప్ ఉన్నది, అందుకే కనిపెట్టడానికి లేనిది వక్కలంకర్ అనేటైనా కనిపెట్టాడు.
అవి డీప్ ఉన్నాయి కాబట్టి లేట్ అయింది అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటంటే పిక్లిహల్, ఇంకా భింబెట్కా. ఈ భింబెట్కా ఎక్కడుంది అంటే భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది యునెస్కో సైట్. ఇది ఏంటంటే వక్కాన్కర్, ఇది ఫైన్ చేశాడు. ఇది డెంపుల్ ఉంటాయి కాబట్టి. లక్కుదియార్ వచ్చేసి ఇంకోటి ఉంది కుప్పుగల్లు. కుప్పుగల్లు తెలంగాణలో ఉంటుంది. పిక్లిహాల్ అండ్ తెక్కల్కోట కర్ణాటకలో. పిక్లిహాల్, కుప్పుగాళ్ళు తెలంగాణలో, పిక్లిహాల్ అండ్ తెక్కల్కోట వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. ఇది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్ చేద్దాం. మురాల్ పెయింటింగ్స్, మినియేచర్ పెయింటింగ్ల క్లాసిఫికేషన్ అయ్యి మురాల్, మినియేచర్. ఇప్పుడు ఎక్కువ మురాల్ నేర్చుకుందాము.